ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవారి సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పర్వతగిరి మండలంలో ఏ విధంగా అమలవుతుందో మండల ఎంపీడీఓ మాలోతు శంకర్ నాయక్ తో ఏవీ న్యూస్ ప్రతినిధి రఫీ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఇండ్లు లేని పేద ప్రజలకు సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ఇందిరమ్మ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఇందిరమ్మ పథకం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఏ విధంగా ఇందిరమ్మ పథకం అమలవుతుంది తెలుసుకోవడానికి మనతో పాటు పర్వతగిరి మండల ఎంపీడీఓ శంకర్ నాయక్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అసలు పర్వతగిరి మండలంలో ఏ రకంగా ఇందిరమ్మ పథకం అమలవుతుంది తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఈ పథకం పర్వతగిరి మండలంలో ఏ రకంగా అమలవుతుంది? థ్యాంక్ యూ అండి. నమస్కారం. మన పర్వతగిరి మండలంలో 554 ఇళ్ళు మంజూరు కావడం జరిగింది. అందులో ఇప్పుడు బేస్మెంట్ లెవెల్లో 318 ఇళ్ళు పూర్తిగా వచ్చినాయి. అలాగే రూప్ లెవెల్లో 89 ఇళ్ళు, అట్లాగే రూప్ కంప్లీట్ అయిన కాబట్టి 19 ఇళ్ళు. ఇవి వివిధ దశలో ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. పేమెంట్ కూడా 4 విడతల్లో లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది. బేస్మెంట్ లెవెల్ పూర్తి కాగానే ₹1,00,000, తర్వాత రూప్ లెవెల్ పూర్తయిన తర్వాత మరొక 2వ విడతలో ఇంకొక 1,00,000, తర్వాత రూప్ కంప్లీట్ అయిన తర్వాత 2,00,000, తర్వాత 4వ విడతలో ఇంకొక 1,00,000. అంటే ప్లాస్టింగ్ చేసుకొని పే చేసుకున్న తర్వాత పూర్తి నిర్మాణం అయిపోయిన తర్వాత ఇంకొక 1,00,000 చేయడం వాళ్ళ అకౌంట్లో చేయడం జరుగుతుంది అన్నమాట. లబ్ధిదారులు ఏమైనా సమస్యలు ఉంటే, అంటే వాళ్ళ అకౌంట్లో కనుక ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో పూర్తయిన తర్వాత కూడా పేమెంట్ రాకపోతే ప్రతి సోమవారం మన గవర్నమెంట్ పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అటువంటి ఏమైనా ఉండేది ఉంటే పంచాయత్ సెక్రటరీస్లకు చెప్పినట్టయితే వెంటనే హౌసింగ్ ఏకి వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేయడానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సంబంధిత పంచాయత్ సెక్రటరీ కానీ లేదా మా ఆఫీస్కి కానీ నేరుగా వచ్చి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఉదాహరణకు లబ్ధిదారుల యొక్క అకౌంట్లో కేవైసీ చేసుకొని ఉండకపోవడం, తర్వాత ఆధార్ అప్డేషన్ చేసుకొని ఉండకపోవడం, ఇటువంటి ప్రాబ్లం వలన ఏమైనా సమస్యలు రావచ్చు. ఇటువంటి సమస్యలను అధిగమించడానికి చేసుకోవాలంటే ఆధార్ అథెంటికేషన్ అప్డేషన్ లేకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు వివరాలు రినోవేషన్ చేసుకోవాలి. అట్లాగే బ్యాంక్ వెళ్ళి ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో కేవైసీ చేసుకోవాలి. అది కాకుండా ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ వాళ్ళు ఉదాహరణకు ఒక బెనిఫిషియర్కి 2-3 అకౌంట్లు కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఫస్ట్ గతంలో ఏ అకౌంట్కి అయితే వాళ్ళు ఆధార్ అథెంటికేషన్ ఇచ్చారో ఆ అకౌంట్లో డబ్బులు జమ పడుతుంది. కాబట్టి చూసుకోవాలి. ఉదాహరణకు ఒకరికి ఇంట్లో రకరకాల వాళ్ళకి అవసరాలు ఉండి 2-3 అకౌంట్లు ఉంటాయి. అకౌంట్ ఉన్న తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండి ఉంటారు. ఆధార్ అథెంటికేషన్ ఏ బ్యాంకులో అయితే వాళ్ళు ఇచ్చి ఉంటారో ఆ అకౌంట్కు మన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం బిల్లు ఆ అకౌంట్కు జమ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇందిరమ్మ లబ్ధిదారులు అసలు ఎలాంటి నియమాలు పాటించాలి? వారికి బిల్లు పడాలంటే వాళ్ళు బిల్లు పడకపోవడానికి కారణాలు, పడాలంటే అసలు ఎటువంటి జాగ్రత్త పాటించాలి? ఓకే. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి మనం ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా లబ్ధిదారులు 400 గజాల కంటే తక్కువ నిర్మాణం చేసుకున్నట్టయితే వాళ్ళకు పేమెంట్ రాదు, మొదటిది. రెండవది 600 గజాల కంటే పైన ఆ లోపు ఉండాలి, 600కు లోపు ఉండాలి. 600 దాటి కనుక ఉన్నట్టయితే వాళ్ళకు నిర్మాణం అంటే డబ్బులు పడవు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ విధించిన నిబంధనలకు వ్యతిరేకంగా, అంటే దానికంటే ఎక్కువ ఉండదు. 400కు తక్కువ ఉండదు, 600కు ఎక్కువ ఉండదు. ఈ నిబంధనలు ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారులు పాటించాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ 2 విషయాలను, ఈ 2 నియమాలను కనుక వాళ్ళు పరిగణలో తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకోవాల్సిందిగా ఆల్రెడీ చెప్పాను. చాలా గ్రామ సభల ద్వారా కానీ, తర్వాత పంచాయత్ సెక్రటరీ ద్వారా కానీ, తర్వాత మన మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఇంకేమైనా ఎవరికైనా తెలియకుండా ఉండేది ఉంటే ఇటువంటి నియమాలు పాటించాలని చెప్పేసి తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇందిరమ్మ ఇల్లు అలాట్మెంట్ మంజూరు అయిన తర్వాత ఏ రకంగానైనా వాళ్ళకు బిల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? అంటే మంజూరైన తర్వాత అంటే ఇప్పుడు నిబంధనలకు అనుగుణంగా కనుక నిర్మాణం చేసుకోకపోతే వాళ్ళకు పేమెంట్ రాదు. ఇండివిజువల్గా వాళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు రావు.
ఇదొకటి. ఈ రకంగా కనుక ఉన్నట్టయితే వాళ్ళకు డబ్బులు రాకుండా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది ఇల్లు కట్టుకోవాలని స్తోమతలు లేని వారు ఉంటారు. వారి పరిస్థితి వారు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయి ఉంటుంది, వారికి కట్టిన పరిస్థితులు ఉంటారు. వారు ఏ రకంగా ముందుకెళ్ళాలి? ఇప్పుడు కొంతమంది లబ్ధిదారులు వారికి ఆర్థికంగా లేనట్టయితే వాళ్ళు సంఘాలలో ఉన్నారు. వాళ్ళు పొదుపు సంఘాలలో ఎస్ఎస్జి గ్రూపులో ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్ ద్వారా వాళ్ళకు పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మన ఏపీఎం గారి ద్వారా, తర్వాత మన పంచాయత్ సెక్రటరీ ద్వారా వాళ్ళందరికీ కూడా మన ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడం జరిగింది. వాళ్ళ సంఘం నుంచి కూడా వాళ్ళ సంఘం తీర్మానం చేసుకొని సబ్జెక్టు కండిషన్ ఏంటంటే వాళ్ళు ముందు వీళ్ళు ఒక 50,000 లేకపోతే ₹1,00,000 తీసుకొని మళ్ళీ ఇందిరమ్మ బిల్లు పడగానే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ మనకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అన్నింటి కూడా లబ్ధిదారులకు చేరవేసే విధంగా మా పంచాయత్ సెక్రటరీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఇది పరిస్థితి. రియంబర్స్మెంట్ వాళ్ళకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ రకంగా కూడా మనకి ఎక్కడ లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మనకు ఈ లోన్ సదుపాయం కూడా ఉంది. పరిస్థితి పర్వతగిరి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం సజావుగా సాగుతుంది. లబ్ధిదారులందరూ తమకు కేటాయించిన తమకు మంజూరు ఇల్లు కట్టుకుంటున్నారు. అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ వాళ్ళు కట్టుకోవాలని పర్వతగిరి మండల ఎంపీడీ శంకరనాయక్ గారు చెప్తున్నారు. ఏబీ న్యూస్ రఫీ, వరంగల్. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.